దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి స్తుతులు వందనాలు తెలియజేసుకుంటున్నా. లెంట్లో 11వ దినానికి మనం చేరి వచ్చాము. పరిశుద్ధ లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 112వ సంకీర్తన ఉత్తరపరచుత రీతిగా, పాత నిబంధన పాఠ్యభాగముగా రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు, సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 22:34 నుండి 40 వరకు ఉన్న లేఖన భాగాల యొక్క సారాన్ని బట్టి ప్రేమ అనే చక్కటి అంశాన్ని దినాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది చెప్పడానికి 2 అక్షరాలు కలిగిన మాట అయినప్పటికీ అది అనుభవించడము సులువుగా అనిపించినప్పటికీ వివరించడానికి చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకు అనంటే, మనం ఏమైతే చెప్తున్నామో చేస్తున్నామో అది పంచిపెట్టేవారుగాను అనుభవించేవారుగాను దాన్ని మనం ఆస్వాదించుకొని దాన్ని మనము చేసేవారుగా ఉన్నప్పుడు మన జీవితాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దాన్ని ఎవరు కూడా వర్ణించలేరు, వివరించలేరు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల ప్రేమ మనకి కనిపిస్తుంది. స్నేహితుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు ప్రేమ మనకి కనిపిస్తుంది. వీటితో పాటు దైవ ప్రేమ కూడా మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. మానవుని ఎడల దేవుడికి కలిగి ఉన్న ప్రేమను కూడా మనము జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. ప్రేమ అనే ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు క్రైస్తవులుగా మనందరికీ కూడా 4 రకాల ప్రేమలు మనకి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో శ్రేష్టమైనది అగాపే ప్రేమ. తగిన 3 ప్రేమలు మీరు కామెంట్లో తెలియజేయండి. ఇది అన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. 4వ ప్రేమ, ఒకదాన్ని మనము చులకనగా తీసుకోకూడదు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నా. వీటిలో ఏదైనా ఖచ్చితమైన ప్రేమ, నిజమైన ప్రేమ అనేది ఉన్నది అని అంటే అది దైవ ప్రేమ మటుకే. అది అర్హతను చూడదు, ఎవరు అనేది చూడదు. దేవుడు చెప్తున్న మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ అగాపే ప్రేమ ఎట్లా ఉంటుంది అని అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు ఆయన ప్రేమను వెల్లడి చేశారనే విషయాన్ని చూస్తూ ఉంటాం. ఆయన ప్రేమ అట్లాంటిది. యోహాను సువార్త 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అటువంటి చక్కటి ప్రేమ నీకు ఇస్తున్నప్పుడు దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, దేవుని నువ్వు ఎట్లాంటి ప్రేమ కలిగి ఉన్నావు అనే ప్రశ్న వేసుకోవాలి. చాలామందికి ఉంటున్న ఆలోచన ఏంటి అని అంటే, దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోతుంది అని అంటూ, మానవుల ప్రేమ సరిపోతుంది అని అనుకుంటూ, మానవుల్ని ప్రేమిస్తే అని అంటూ, ప్రేమిస్తే సరిపోతుంది అని అంటూ ఏం చేస్తూ ఉంటారంటే, మానవుడే మాధవుడు అని అంటూ ఇటు ప్రేమలను ఈ లోకంలో మనము చూస్తూ ఉంటాము. ప్రభు చెప్తున్న మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే,
నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, అదే సమయంలో నీ తోటి మానవులను కూడా ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటే చేస్తూ ఉంటాం. అయితే మానవుణ్ణి ప్రేమిస్తాం లేదా దేవుణ్ణి ప్రేమిస్తాం. యేసు ప్రభు గారు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావో అలా దేవుడు సృష్టించిన ఈ తోటి సహోదరుని కూడా ప్రేమించాలి. మత్తయి సువార్త 22:37 చూస్తే, అందుకు ఆయన పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెను అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. పూర్ణ హృదయం అంటే నీ హృదయంలో నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది అని మనం అంటూ ఉంటాం కదా. మనం మన హృదయంలో దేవుణ్ణి పెట్టుకోకుండా మాట్లాడడమే నీ నోరు మాట్లాడేయడం. ఉదాహరణకి రాజకీయ నాయకులు ఉంటారు, వారి హృదయంలో దేవుడు ఉండడు, కానీ వాళ్ళ మాటల్లో దేవుడు ఉంటారు. రాజకీయ నాయకులు క్రైస్తవులు కాకపోవచ్చు, అయినా క్రిస్మస్లకి మనం పిలిచే అకేషన్స్కి సెలబ్రేషన్స్కి వస్తారు. వచ్చి వారి దేవుని గురించిన మాటలు మాట్లాడేస్తారు. అంటే వారి హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉండరు, సొంత రక్షకునిగా అంగీకరించరు, కానీ వారి నోట్లో మటుకు ఆ మాటలు ఉంటాయి. ఈ దినాన్ని నీ జీవితం కూడా అలా ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో నువ్వు ఉంటావో నోటి మాటలు కూడా ఆ హృదయం నిండిన దాన్ని బట్టే మాట్లాడుతూ ఉంటాయి. మనందరం కూడా దైవత్వాన్ని పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది, దాన్ని మనం తీసివేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో దైవత్వం ఉంటున్నవేంటి, పరిశుద్ధత పాడడం ఏంటి అని అంటే, దావీదు పాపం చేసినప్పుడు ఆయన పశ్చాత్తాపపడుతూ రాసుకున్న 51వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు, నాలో నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయకము అనే ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. అంటే ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో, దేవునికి అయిష్టమైన కార్యాలు క్రియలు చేస్తావో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి బయటికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మనం దేవుని చెప్పిన మాటను వినలేదో అప్పుడు మనలో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోతారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటారు, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను మనము దుఃఖపరచకూడదు. దుఃఖపరిచి ఉంచితే ఒకానొక సమయంలో అది మనలో ఆరిపోతుంది. అంటే అస్తమాటికి దేవుణ్ణి మనం దుఃఖపరుస్తూ ఉంటే నీలో ఉండవలసిన పరిశుద్ధత ఉండదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండలేక ఆయన బయటికి వెళ్ళిపోతారు. అందుకని అంటారు పౌలు గారు, ఆత్మను ఆర్పకుడి అని. సౌలు రాజు దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఆత్మ ఆయన నుండి వెళ్ళిపోయింది అన్నది ఆయన చరిత్రను బట్టి మన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ దినాన్ని నీవు కూడా దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నట్లయితే, పాపం చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండరు, నీలో నుండి వెళ్ళిపోతారు. దినాన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. హృదయము, నీ మనసు, నీ ఆత్మ దేవునితో నింపబడి ఉండాలి. అలాగ నీవు దేవుణ్ణి ఆరాధించాలి. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు ప్రభువు చెప్పారు. నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. కొన్ని ఉదాహరణలు మనం చూసుకుంటున్నప్పుడు, చిన్న బిడ్డలు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉంటున్నప్పుడు తల్లిదండ్రులను, పిల్లలను, శిష్యులు ఆటంకపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల మీద కోపపడ్డారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ మాట మన జ్ఞాపకం చేసుకోవచ్చు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవాలయం పాడి చేసినప్పుడు దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేస్తున్నారు అని చెప్పి క్రయ విక్రయాలు చేస్తున్న వారి మీద యేసుక్రీస్తు ప్రభువారు కోపగించిన పరిస్థితి మనం చూస్తాం. వారిని బయటికి నెట్టేసిన పరిస్థితి మనం చూస్తాం. ప్రేమించాలి.
ప్రేమ లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వే విధంగా ప్రేమ నువ్వు కలిగి ఉన్నావో దేవుని ఎడల, అలాగే నీ తోటి వారి ఎడల కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది నిన్ను వలే నీవు ఎలాగా నీవు ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. యోహాను గారు మొదటి పత్రికలో అంటూ ఉంటారు, 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగడు. మరి ఇది నువ్వు ప్రేమ లేకపోతే నువ్వు దేవుడిని ఎరిగిన వాడవు కాదు. నువ్వు దేవుడిని ఎరిగిన వాడు అయితే నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా నీవు ప్రేమిస్తావు. ఆ ప్రేమ యేసయ్య దగ్గర ఉంటుంది. నువ్వు యేసయ్యను కలుగుంటే, అందుకందా జ్ఞాపకం చేశాను, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో యేసయ్య ఉంటే, యేసయ్య ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రేమ నిన్ను ఇతరులను కూడా ప్రేమించేవారిగా చేస్తూ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా అనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకై చనిపోయాను. మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మన కొరకు ఆయన చనిపోతే, మరి నువ్వు నీ పక్కన ఉంటున్న నీ సహోదరుని, నీ పక్కన ఉంటున్న నీ తోటి వారిని, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా? ఈ దిద్దుబాటు దినాల్లో 11వ దినానికి వచ్చేసాం. ఇంకా ప్రేమ లేని వాడు అయితే నువ్వు దేవుని ఎరగని వాడిగానే ఉంటున్నావు. తీర్పు తీర్చే పని మంది కాదు, ప్రేమించమన్నాడు దేవుడు. ప్రేమించు. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14:15, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నిజమే కదా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞను నువ్వు గైకొంటావు. అలా గైకొన్నవాడే నిజంగా దేవుని ప్రేమిస్తున్నవాడు, నిజంగా ప్రేమ కలిగిన వాడు. అదే మాట మనం చదువుకుంటున్నాం కీర్తన గ్రంథంలో చూస్తే, 112వ సంకీర్తన 1వ చరణంలో చూస్తున్నప్పుడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యులు. 7వ చరణంలో అంటారు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండవాడు. ఆయన ఆశ్రయించేవాడు, ఆయన హృదయమును ఆయన ఆశ్రయించిన వారు స్థిరముగా ఉంటాడట. దినాన్ని ప్రభు మాటలు మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాడి ద్రవ్యము కలిగి పేదలకు ఇచ్చును, వాడి నీతి నిత్యము నిలుచును, అనుకొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. 9వ చరణంలో చూస్తాం. చూస్తున్నాము విధేయత కలిగిన కొంతమందిని మనం చూస్తూ ఉంటే, మోషే గారు, దావీదు గారు, మరియమ్మ, వీళ్ళందరూ కూడా ఇట్లాగే దేవుని హృదయంలో కలిగి విధేయత కలిగి ఉండి ఆజ్ఞను గైకొన్నారు కనుక ప్రేమను పంచారు. ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితాలు, మనకు ఆదర్శకరమైన వ్యక్తులుగా వాళ్ళని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీవు నీ పొరుగు వారిని ద్వేషించిన ఎడల నీవు అబద్ధికుడు అవుతావు అని యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం కదా. జాగ్రత్త. దావీదు గారు తన జీవితంలో మొదట్లో దేవుణ్ణి బహుగా ప్రేమించారు. పాపం చేసి ఆయన నుంచి దూరం అయిపోయారు. మళ్ళా పశ్చాత్తాపడి తిరిగి మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఆయన హృదయానుసారుడైన మనుషుడిగా మారిపోయాడు. ఈ దినాలు, ఈ దిద్దుబాటు దినాల్లో 11వ దినాన్ని ప్రభు నిన్ను కూడా అట్లాగా ప్రేమిస్తున్నారు, పిలుస్తున్నారు. దావీదుకి అవకాశం ఇచ్చినట్టుగా నీకు అవకాశం ఇస్తున్నారు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను త్రోసిపుచ్చే దేవుడు కాదాయన. ఆయన ఆజ్ఞలను గైకున్న హిజ్కియా రాజు ఆయుష్ని పెంచుకున్నాడు. దేవుని ప్రేమించడము ఎలాగా, నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించినట్టుగా నీ పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమిస్తూ ముందుకెళ్ళు. ఈ దిద్దుబాటు దినాల్లో నిన్ను సరిదిద్దుకో. దేవుని ప్రేమ నీ హృదయంలో నింపబడి నీ నోటితో పలుకుతూ యేసుక్రీస్తు ప్రభువారిని నీ ప్రేమతో లోకానికి పరిచయం చేయి. అట్టి దేవుని ఆశీర్వాదము, ప్రేమ కలిగిన గుణాలు, లక్షణాలు దేవుడు నీకు దిద్దుబాటు దినాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడని మహాకృపను బట్టి అయ్యా నీకు వందనాలు.
ఈ యొక్క 11వ దినాన్ని ప్రేమ అనే శ్రేష్టమైన మాట మేము జ్ఞాపకం చేసుకున్నాము. కొన్ని విషయాలు మేము అర్థం చేసుకున్నాము. ఏదైతే మా హృదయాల్లోకి మా తలంపుల్లోకి వెళ్ళినాయో నూరంతుల ఫలాలు ఫలించినట్లుగా నీ దివ్యమైన ఆశీర్వాదాలు మాకు దయచేసి నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి నీలాంటి ప్రేమ కలిగిన జీవితాలు మేము కూడా ఉండి నిన్ను ప్రేమిస్తున్నట్టుగానే మా పొరుగు వారిని ప్రేమిస్తూ ఈ లోకంలో నీకు సాక్షులుగా బ్రతికే జీవితాలు మా అందరికీ దయచేయమని, మా ఈ ప్రార్థనలు నీ బిడ్డలు చేస్తున్న ఉపవాసాలు నీ దృష్టికి అంగీకారంగా మలుచుకొని దీవించి మహిమ మీరు పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.